సుందరీకరణ పనుల్లో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారా? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలు ఎందుకొచ్చాయి? వైసీపీ నేతల అవినీతిపై లెక్కలు తేల్చే పనిలో టీడీపీ నేతలు ఉన్నారా? ఈ అంశంపై ఎంక్వైరీ జరిపిస్తే ఫ్యాన్ నేతలు అడ్డంగా బుక్ అవ్వక తప్పదా? వాజ్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగడ్ల వీరభద్రస్వామి విజయనగరం జిల్లా వైసీపీలో కీలక నేత. ఈ నేత ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణ అంటే తిరుగుండదనే మాట వినిపించేది. విజయనగరం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో రాజకీయాలన్నీ ఈయన కనుసన్నల్లోనే జరిగేవి. నగరపాలక సంస్థలోనూ పెత్తనం చెలాయించారు. దీంతో అన్నింటిలో చేతివాటం ప్రదర్శించారని లోకల్ టాక్. నగరంలోని 50 డివిజన్లలో 48 మంది వైసీపీ కార్పొరేటర్లే. నగర సుందరీకరణ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆహా, అదిరిపోతోంది స్వామి పనితనం అంటూ ఇప్పుడు అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఇంత జరిగిందా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చేసిన ఖర్చు తలుచుకుంటేనే గుండె చెరువైపోతోందని చెప్పుకుంటున్నారు. భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దీనిపై విచారణ కోసం పట్టుపడుతున్నారు విజయనగరం వాసులు. 2021 నుంచి 2024 వరకు విజయనగరం కార్పొరేషన్లో 104 కోట్ల నిధులతో వివిధ పనులు చేశారు. అయితే సిటీ బ్యూటిఫికేషన్ లో భాగంగా జరిగిన కొన్ని రోడ్ల నిర్మాణాలను అప్పట్లో అందరూ హర్షించారు. కానీ వీటి పేరుతో జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ల చేతివాటం సామాన్యమైంది కాదు. అందుకే సాధారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. విజయనగరం ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి కొనసాగినప్పుడు శంకుస్థాపనల పేరుతో చేసిన పనులు మేడిపండు చందంగా మారాయనే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. బాలాజీ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విజయనగరం పెద్ద చెరువు గట్టుపై జరిగిన సుందరీకరణ పనులు స్వామి ఇదేమీ అనిపించేలా ఉన్నాయి. పచ్చగడ్డి, కొన్ని రకాల పూల మొక్కలు, విద్యుత్ దీపాలు ఇలా నిర్వహించిన పనులకు సుమారు 2,30,00,000 రూపాయలు ఖర్చు చూపించారు. దీనికోసం ఇంత డబ్బు ఖర్చు జరిగిందా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. వచ్చిపోయే వారి ఓట్లు రాబట్టడం కోసం చెరువు గట్టుకు రంగురంగుల లైట్లు పెట్టించిన వైసీపీ నేతలు శివారు కాలనీలను చీకట్లోకి నెట్టేశారు. నాటి నుంచి నేటి వరకు అదే పరిస్థితి కొనసాగుతోంది. అలాగే మహిళా పార్కు కోసం 2 కోట్లు, నెహ్రూ చిల్డ్రన్స్ పార్క్ ఆట వస్తువుల కోసం 95 లక్షలు వెచ్చించారు. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి ఎంఆర్ కాలేజీ వరకు ఉన్న రోడ్డుకు 1,50,00,000, మరో రోడ్డుకు 1,75,00,000 ఖర్చు చేశారు. అలానే అంబటి సత్రం నుంచి కొత్తపేట వరకు 2,50,00,000 వెచ్చించారు. ఇలా ఏ పని చూసినా కోట్ల రూపాయల్లోనే ఖర్చులు కనిపిస్తున్నాయి. విజయనగరం బ్యూటిఫికేషన్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించిన నాణ్యత మాత్రం డొల్లే. మున్సిపల్ కార్పొరేషన్లోని కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కోలగట్ల వీరభద్రస్వామి కనుసన్నల్లోనే కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ల గౌరీశంకర్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. రోడ్లు వేసి ఏడాది కూడా కాలేదు, కానీ పలు చోట్ల రాళ్లు తేలుతున్నాయి. కాంట్రాక్టర్లు, కొందరు అధికారులు, సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ ను తమ సొంత అడ్డాగా మార్చుకుని ప్రజాధనాన్ని దోచేశారని ఆధారాలతో సహా చూపించేవారు ఎక్కువవుతున్నారు. చేసిన వర్క్స్ కు సంబంధించిన ఎంబుక్స్ ఎక్కడున్నాయో, ఎలా ఉన్నాయో తెలియని వైనం నెలకొంది. అంతా గాల్లో దీపం, దైవాధీనం చందంగా మారిందని కార్పొరేషన్ పరిసరాల్లో కథలుగా చెప్పుకుంటున్నారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత నగరపాలక సంస్థ కార్పొరేటర్లలో చాలా మంది కోమాలోకి వెళ్లారనేది ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నల్లనయ్య వైసీపీ హయాంలో జరిగిన పనులపై ఫోకస్ పెట్టారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. కానీ విజయనగరం నగరపాలక సంస్థ పాలనా పగ్గాలు వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో తమ మాటకు తిరిగేలేదు అనే భావంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఉన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి సారథ్యంలో జరిగిన పనులపై ఎన్ని విచారణలు జరిగినా చివరికి తమ నిర్ణయమే శిరోధార్యం అవుతుందనే ధీమా వైసీపీ కార్పొరేటర్లలో కనిపిస్తోంది. ఇదే సమయంలో వీఎంసీలో తమకు కనీస బలం లేకపోయినా అవినీతి లెక్కల చిట్టా తీసేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది.
కోలగట్ల చేపట్టిన సుందరీకరణ పనుల్లో నీతెంతో అవినీతంతో తేలిపోతుందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఫ్యాన్ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని విజయనగరం ప్రజలు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.